మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలకు సంబంధించి 233 మందికి 5G నెట్వర్క్ కలిగినటువంటి శాంసంగ్ సెల్ ఫోన్స్ వారికి ఈరోజు అందజేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈరోజు పరిపాలనని పూర్తిగా వారిలో పెడుతూ పరిపాలన సౌలభ్యం కోసం ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈరోజు అంగన్వాడీలు అంటే మనకు గుర్తుకొస్తున్నటువంటిది గడిచినటువంటి ప్రభుత్వంలో వారి న్యాయమైనటువంటి కోరికల కోసం మాట్లాడితే లెక్క పెట్టకుండా 55 రోజులు వాళ్ళు రోడ్డు మీద చేసినటువంటి నాటి ప్రభుత్వానికి ఈరోజు వారు స్ట్రైక్లో ఉన్నటువంటి కాలానికి సంబంధించినటువంటి జీత భత్యాల విషయమే కాదు, వారి న్యాయమైనటువంటి ప్రతి కోరికని ఒక క్రమ పద్ధతిలో నెరవేరుస్తూ ఈరోజు ఈ 5G నెట్వర్క్ సెల్ ఫోన్లు ఇవ్వడం అనంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులైనటువంటి పిల్లలకు కానీ ఈరోజు ఒక మాతృమూర్తులలాగా చూస్తున్నటువంటి ఈ అంగన్వాడీ కార్యకర్తలు వారి యొక్క ప్రతి కోరికను కూడా ప్రభుత్వము న్యాయమైనటువంటి కోరికలని ఈరోజు ప్రభుత్వము ఖచ్చితంగా నెరవేర్చేటువంటి క్రమంలో ముందుంటుందని తెలియజేస్తూ ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మీరు ఒకటే నేను వీరికి కూడా విన్నవించుకుంటా ఉన్నాను. నేను ప్రభుత్వం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా మేలు చేస్తూ ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. మీరు కూడా మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించండి. ఈరోజు ప్రభుత్వం రాబో రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పన చేయడమే కాకుండా ఈ ప్రభుత్వము ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను.